ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలు. తిరుచి సేవలో శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. తిరుపతిలో ఎస్వి గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్. గోవుల సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన బిఆర్ నాయుడు. తిరుమలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు సమీక్షా సమావేశం. కేంద్రీయ కార్యాలయ పునర్వ్యవస్థీకరణపై అధికారులతో చర్చ. రద్దీకి అనుగుణంగా సిఆర్ఓ కార్యాలయంలో మెరుగైన వసతులు. కార్వేటి నగరంలో వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడికి స్నపనం, తిరుచి సేవ. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో చైత్రమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీ రాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామనామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూరాహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో,
నారద సన్నుత నమో నమో. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో శనివారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పర్యటించారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న అల్పాహారాన్ని రుచి చూశారు. భక్తులతో మమేకమై వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. టీటీడీ అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ఈ సందర్భంగా భక్తులు చైర్మన్కు తెలిపారు. టీటీడీ గోశాలలో గోవులకు పెట్టే గడ్డిని కూడా గత పాలకులు వదలలేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలను చైర్మన్ బిఆర్ నాయుడు, అఖిల భారత గో సంరక్షణ సంస్థ ప్రధాన కార్యదర్శి కోటి శ్రీధర్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, నరేష్ కుమారులతో కలిసి శనివారం సందర్శించారు. ప్రస్తుతం గోవులకు అందుతున్న దాణా, త్రాగునీరు, పరిశుభ్రత, అవసరమైన వైద్యం జరుగుతోందా తదితర అంశాలను గోశాల ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. గో సంరక్షణశాలలో గోవులు, పేయి దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ టీటీడీ గోశాలలో గతంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై విచారణ చేయిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. గత వారం రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే, రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది, ప్రింట్ మీడియా అయితే ఉంది, సోషల్ మీడియా అయితే ఉంది. వీళ్ళన్నింటిలోనూ కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఎక్కడేదో జరిగిపోయిందని. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి. వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే, ఇప్పుడు ఈరోజు వచ్చేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు. మేమేం కాదనలేం, మేమేం ఆపలేం, మేము వద్దని కూడా చెప్పలేం. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి. గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్లు వేయండి, మేము సహకరిస్తాం. ఆ దమ్ముంటే మీరు రండి, ఫైట్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. గత 10 నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీప్ పాలిటిక్స్, డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద రుద్దడం సబబు కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు వాడు. ఎంత దుర్మార్గాలు చేశాడంటే ఆడు చేయని దుర్మార్గం లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు. డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో. కాబట్టి వాడు పాపం పండింది, సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేస్తున్నా. మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాం. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నావో దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం. నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రాగానే వారికి వినతిపత్రం ఇస్తాం, ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటనేది. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కేంద్రీయ విచారణ కార్యాలయంలో మెరుగైన వసతులు కల్పిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఈవో శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి కేంద్రీయ విచారణ కార్యాలయం పునర్వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం భక్తులకు వసతి, దర్శనం, టికెట్లు, ఇతర సేవలను అందించడంలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తోందని, రద్దీ సమయంలో సిఆర్ఓ కార్యాలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారని టీటీడీ ఈవో జె శ్యామలరావు వివరించారు.
సిఆర్ఓ కార్యాలయ భవనంను దశాబ్దాల క్రితం నిర్మించడంతో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఈవో తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్కు చెందిన ఆర్కిటెక్ట్ అర్బన్ డిజైనర్ డాక్టర్ జి కార్తిక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను రూపొందించి సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను టీటీడీ అధికారులకు వివరించారు. అనంతరం ఈవో శ్యామలరావు ప్రత్యేక క్యూలైన్లు, భక్తులు వేచి ఉండే ప్రాంతాలు, ప్రస్తుత భవనాల పునరుద్ధరణ వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ ప్రణాళిక టీటీడీ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా కూడా ఉండాలని సూచించారు. ప్రస్తుత రద్దీ పరిస్థితులను చక్కపరచడం, కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న భవనాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, టీటీడీ పట్టణ ప్రణాళిక డిజైనింగ్ నిపుణులు శ్రీరాముడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుడు వసంతోత్సవంలో ఉత్సవ శోభితంగా పరిమళించారు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 21 వరకు 3 రోజుల పాటు వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజున స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరుచి ఉత్సవం జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రుల నడుమ స్వామివారు దేవేరులతో కూడి గ్రామోత్సవంలో భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగా పిందె పుట్టె నింతెగాక. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుమలలోని మొదటి మెట్టు నుండి తిరుపతి గరుడ సర్కిల్ వరకు స్వచ్ఛ తిరుమలలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. పవిత్రమైన తిరుమల గిరులను శుభ్రం చేసి పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. స్వచ్ఛాంధ్ర మిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3వ శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని వందలాది మంది అధికారులు, వేలాది మంది సిబ్బందితో ఎంతో ఓర్పుతో నిర్వహించారు. తిరుమలలోని అలిపిరి సోపాన మార్గం ఆఖరి మెట్టు వద్ద జరిగిన స్వచ్ఛ తిరుమల ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిచే స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బస్సులలో వారికి కేటాయించిన ప్రాంతాలకు అధికారులు, సిబ్బంది తరలి వెళ్లారు. తిరుమల నుండి తిరుపతిలోని గరుడ కూడలి వరకు 8 విభాగాలుగా విభజించి స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా ప్రాంతాల వద్ద అధికారులు, సిబ్బంది, కార్మికులు వ్యర్థాలను, ప్లాస్టిక్ ను ఏరివేశారు.
అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మోకాలిమెట్టు అక్కగార్ల గుడి వద్ద జరుగుతున్న స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని పర్యవేక్షించి అధికారులు సిబ్బందితో మాట్లాడారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం 7వ మైలు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మొక్కుకొని అక్కడ ఉన్న దుకాణాలను పరిశీలించి దుకాణదారులతో చర్చించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇతర వ్యర్థాలను డస్ట్బిన్లలోనే వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడి నుండి జింకల పార్కు వద్దకు చేరుకుని జరుగుతున్న స్వచ్ఛ తిరుమల కార్యక్రమాలను పర్యవేక్షించి అధికారులు సిబ్బందితో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, వీజీఓలు సురేంద్ర, సదాలక్ష్మి, పీఆర్ఓ నీలిమ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రికులు వ్యర్థాలను, ప్లాస్టిక్ ను టీటీడీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలోనే వేయాలని, తిరుమల గిరులను స్వచ్ఛతతో నింపాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో, అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాం. బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపులా ఫ్రీక్వెంట్గా మనం ఇక్కడ వెహికల్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది, 2 వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. పిలిగ్రిమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్లో ఉంచి విసిరేస్తూ ఉంటారు. చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ. ఈవెన్ దో తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నా కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దం దించి అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటారు. దానివల్ల ఘాట్ రోడ్ బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ, పాకెట్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంటు ఈసారి ఈ వీక్ స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ రోడ్డు క్లీన్ చేద్దామని చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. దాదాపు 400 మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు. అలానే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఇంట్రెస్టింగ్గా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది. ఇది క్లీన్ చేయడం అనేది ఒక ఎత్తు, కానీ సెన్సిటైజ్ చేయటం ఇది ప్రధానమైనది. సెన్సిటైజ్ చేసి వాహనదారులు కానీ, భక్తులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమన్నా ఉంటే మేము అన్ని చోట్ల కూడా డస్ట్బిన్ పెట్టడం జరిగింది. 2 రకాలైన డస్ట్బిన్స్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని డిమార్కేట్ చేస్తూ రకరకాల కలర్ తోటి
సైనేజ్ బోర్డుతో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా అది వాడండి, వాటర్లో ఏమైనా వేస్ట్ ఉంటే డస్ట్బిన్లో వేయండి, కానీ ఈ రకంగా వెళ్తూ కారులో వేయటం అనేది మంచి పద్ధతి కాదు. మనం చేసే చాలా రకాల మంది ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేస్తారు. దాదాపు 6,000 మంది వర్కర్స్ పైన ఎప్పుడు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కృషి కానీ తిరుమలకు ఉన్న పవిత్రత కానీ దృష్టిలో పెట్టుకొని భక్తులు కానీ మిగతా వాహనదారులకు కానీ మీరు ఎప్పుడు కూడా డోర్లో ఉంచి బయట వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నా ఉంటే డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపి ఆ డస్ట్బిన్లో వేస్తే అది అందరికీ కూడా మేము చేసే ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతమైనట్టు అవుతుందని ప్రార్థిస్తున్నాను. మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా పార్ట్ ఆఫ్ తిరుమల. మనకి తిరుమల అనేది ఒక పెద్ద పవిత్రమైన ప్లేసు. ఇక్కడ స్వచ్ఛతకి అత్యంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా భక్తులు కూడా స్వచ్ఛత గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. దాని వెనక చాలామంది యొక్క కృషి కూడా ఇమిడి ఉంది. అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని ఈ కాజుకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి నమో వెంకటేశ. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు శ్రవణం ఎంతగానో ఉపయోగపడుతోందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతిలో శనివారం జరిగిన శ్రవణం సంస్థ 18వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారుల పాలిట ఆశాదీపంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రవణం ప్రాజెక్టు రూపాంతరం చెందింది. 2006వ సంవత్సరం ప్రారంభమైన శ్రవణంలో ఎందరో వినికిడి లోపం ఉన్న పిల్లలు తమ వైకల్యాన్ని అధిగమించి ఉన్నత చదువులు చదువుకోవడంతో పాటు భావి భారత పౌరులుగా సమాజంలో రాణిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఫర్ చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్ శ్రవణం సంస్థ 18వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిన్నారులు ప్రార్థన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైకల్యం ఉన్న చిన్నారులకు శ్రవణం సంస్థ ఎంతగానో దోహదపడుతోందని, ఇక్కడ ఉన్న సమస్యలను పాలక మండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వెల్లడించారు. చిన్నారులకి వారి తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. నాకు టీటీడీలో ఇష్టమైనటువంటి సంస్థల్లో శ్రవణం, డెఫ్ అండ్ డమ్ స్కూల్, బాలమందిర్, ఈ 3 సంస్థల్ని రాబో రోజుల్లో అత్యాధునిక వసతులతో, దాదాపు ఇది నేను చాలాసార్లు గమనించడం జరిగింది, చాలా పాతబడిపోయింది ఇది కానీ బాలమందిర్ కానీ డెఫ్ అండ్ డమ్ కానీ. నేను తిరిగి స్వామివారి సేవలో వచ్చిన తర్వాత ఈవో గారికి చెప్పడం జరిగింది, ఈ 3టిని ఒకే క్యాంపస్ కింద, ఒకే ఫ్లోర్ కింద, ఒకే గుడి కింద తీసుకుని వెళ్ళాలని చెప్పడం జరిగింది. దానికి సైట్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము. నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో దీనికి సంబంధించినటువంటి సైట్ కూడా అలాట్ అయ్యే అవకాశం ఉంది. తొందరలోనే భూమి పూజ చేసుకొని ఎంత తొందరగా మన ఈ నిర్మాణాన్ని కానీ పూర్తి చేసుకుంటే మంచి వసతులతో, ఎందుకంటే పిల్లలకి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రతినిధులు వీళ్ళు. చిన్నప్పుడు పుట్టుకతో కొన్ని కారణాల వల్ల మాట్లాడలేకపోతున్నారు, వెనుకడి లోపంతో ఉన్నారు. కానీ వెంకటేశ్వర స్వామి నేను ఉన్నాను, నేను మిమ్మల్ని మాట్లాడించగలుగుతాను, మీరు వినే అవకాశం నేను కల్పిస్తానని చెప్పి శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్తో ఇక్కడ ఉండి టీచర్స్తో పిల్లలందరికీ అవకాశం కల్పిస్తున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని మనం ఈ రోజు స్మరించుకోవాలి మిత్రులారా. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి వివిధ పోటీలలో విజేతలైన చిన్నారులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ప్రిన్సిపల్ రామూర్తి, బాలమందిరం ఏఈఓ అమ్ములు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి పాదపీఠమైన అలిపిరి పాదాల మండపం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. వేసవి సెలవులు వారాంతపు రోజులు రావడంతో అలిపిరి సోపాన మార్గం గుండా నడిచి వెళ్లే భక్తులతో నిండిపోయింది. భక్తులు శనివారం ఉదయం నుండే అలిపిరిలోని పవిత్రమైన మెట్లకు కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించి తిరుమల యాత్రకు బయలుదేరారు. పాదాల మండపం వద్ద శ్రీవారి పాదాలకు పూజలు నిర్వహించి ప్రణమిల్లారు. పాదాల మండపంలోని శ్రీవారి ఆలయంలో పాదాలను శిరస్సుపై పెట్టుకుని ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందనామ స్మరణలు చేస్తూ అలిపిరి నడక మార్గం గుండా తిరుమలేశుని దర్శనానికి తరలి వెళ్లారు. స్థానిక భక్తులు పాదాల మండపం ఎదురుగా ఉన్న మండపం వద్ద పిండి దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.
పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెంగళూరుకు చెందిన బిఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ సర్వశ్రేయస్ ట్రస్టుకు శనివారం 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి దాత తరపున విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అందజేశారు. కడప జిల్లా సిద్ధవటం మండలం బంగారుపేటలో కొలువైన శ్రీ గంగా భవానీ అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపారు. తర్వాత 108 కలశాల్లోని విశేష పరిమళ ద్రవ్యాలతో శ్రీ గంగా భవానీ అమ్మవారి మూలమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో చైత్రమాసం శనివారం సందర్భంగా అర్చకులు స్వామివారికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీనివాసునికి అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. తర్వాత స్వామివారికి పుష్పమాలలతో అలంకరణ చేసి నివేదన, నీరాజనం సమర్పించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో నెలవైన శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాల మండపంలో ప్రధాన కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై ఆవాహిత దేవతాహ్వానం, మండపారాధన, గర్తన్యాస, బీజన్యాస, రత్నాన్యాస, ధాతున్యాసాలు జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
అనంతరం యంత్రస్థాపన జరిపి శ్రీ వనదుర్గాదేవి, శివలింగం, నందీశ్వరుల విగ్రహాలను ప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసం జరిపారు. కుంభ ఉద్వాసన, మహాసంప్రోక్షణల తర్వాత నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం శాంతి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి మంత్రపుష్పం, మంగళహారతి, తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.